హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా ముద్దపప్పుకి కాంబినేషన్గా ముక్కల పులుసుని తయారు చేస్తూ ఉంటాం. ఈ సంక్రాంతి పండుగ టైంలో అయితే చింతకాయలు కూడా బాగా దొరుకుతాయి కాబట్టి చాలామంది ఇళ్లల్లో చింతకాయలతో ముక్కల పులుసు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. చింతకాయ పులుపు కరెక్ట్గా పడితే ఈ ముక్కల పులుసుకి ఇంకేది సాటరాదేమో అనిపిస్తుంది. మరి పర్ఫెక్ట్గా ఈ ముక్కల పులుసుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూపిస్తున్నాను, చూసేద్దాం రండి. ముందుగా ఒక 10 చింతకాయల వరకు ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ పోసి బాగా కడుక్కుని పెట్టుకోండి. వీటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసి మునిగే వరకు వాటర్ పోసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు ఒక 3 నుంచి 5 విజిల్స్ వరకు ఉడికించుకోండి. కుక్కరు చల్లారాక లిడ్ ఓపెన్ చేసి చింతకాయల్ని ఒక గరిటెతో బాగా మెదుపుకొని పల్ప్ అంతా సపరేట్ అయ్యే వరకు చేసుకోండి. దీన్ని ఒక స్ట్రైనర్తో వడగట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 5 ఎండుమిరపకాయలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. వీటిలోని ఎండుమిర్చిని పక్కన తీసుకొని గింజల్ని మాత్రం మెత్తగా పొడి చేసుకుని తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పులుసు పొడిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసుకున్న సొరకాయ, గుమ్మడికాయ, వంకాయ ముక్కలను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోండి. ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చేర్చుకొని వేసుకోండి. 2 కరివేపాకు రెబ్బలు, తగినంత ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి ముక్కల్ని కాస్త ఉడకనివ్వండి. ముక్కలు ఉడికిపోయాయి కదా, ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతకాయ గుజ్జులో సగం గుజ్జు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని పులుపు చాలకపోతే మరి కాస్త గుజ్జు వేసుకోండి, లేదా ఎక్కువైతే కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి. నాకు పులుపు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఈ మిగిలిన సగం పల్పుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత వాడుకుంటాను. పులుసులోకి ఈ సైజ్ బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఇప్పుడు పులుసు చిక్కబడడానికి దీనికి పిండి పెట్టుకోవాలి. ఒక కప్పులోకి 2 టీ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని కాస్త వాటర్ యాడ్ చేసి ఈ పిండిని పులుసులో వేసుకోండి. పులుసులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకోండి. పులుసు కాస్త మరిగిన తర్వాత పులుసు బాగా జారుగా అనిపిస్తే మరో 2 టీ స్పూన్ల పిండి పెట్టుకోండి. పులుసు బాగా చిక్కగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఈ క్వాంటిటీ పులుసు చేయడానికి దాదాపుగా 4 టీ స్పూన్ల బియ్యం పిండి పట్టింది. ఇందాక బెల్లం వేసాం కదా, అది కేవలం పులుపుని బ్యాలెన్స్ చేయడానికి మాత్రమే. మీకు పులుసు కాస్త తీయగా కావాలి అనుకుంటే మరి కాస్త ఎక్కువ బెల్లం వేసుకోండి. చివరిగా పులుసుకి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కనిచ్చాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఒక 5 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఆవాలు బాగా చిటపట్లాడే వరకు వేయించుకున్నాక పులుసులోకి వేసేసుకోండి. పులుసు ఒకసారి బాగా కలుపుకున్నాక ముద్దపప్పుతో అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.